మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యల్ని తెలుగుదేశం పార్టీ ఈ స్థాయిలో ఎందుకు వక్రీకరించింది, దానివల్ల ఏమి సాధించాలనుకుంటోంది, ఇది ఇప్పుడే ప్రశ్న. పేర్ని నాని చెప్పిన కాంటెస్ట్ ఒకటి, తెలుగుదేశం పార్టీ మాత్రం పేర్ని నాని ప్రసంగంలోని కావాల్సిన వ్యాఖ్యల్ని మాత్రమే కట్ చేసుకొని తీసుకొని వచ్చి అక్కడొక వ్యాఖ్య తీసుకొని వచ్చేసి చూడండి, పేర్ని నాని అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ రఫా నరికేయండి, చీకట్ల కన్ను కొడితే అయిపోవాలి, మీరు చేసేయండి, మళ్ళీ చూసుకుందాం అన్నట్టుగా మాట్లాడుతున్నారంటూ పూర్తిగా వక్రీకరించి ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన బయటకు కూడా రానియకుండా చేసేందుకు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సిద్ధమైపోయారు. అయితే కట్ చేయకుండా ఈ అంశం పైన పేర్ని నాని ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాము. అర్థం చేసుకున్నాడు కాబట్టి ఇవాళ ఏమంటున్నాడు, లేదు అల్టిమేట్ గా 2.0 మన గవర్నమెంట్, రేపు గవర్నమెంట్ వస్తే మీకే ప్రధాన మీరు కూడా చెడిపోయి చివరికి ఆడు ఎర్ర బుక్ అంటే నువ్వు రప్ప అంటావు. ప్రజల దగ్గరికి వెళ్ళేది, అధికారం కోరుకునేది రప్ప కోసం. అరే చీకట్ల కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెచ్చి రప్ప ఎన్నిసార్లు అంటావు? సిగ్గు చెరమండాలి మనకి, ఎన్నిసార్లు అంటారు? అది అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది? ఇక అదే దానికా నీ రాజకీయం? దానికోసమా? ఆపే పెద్ద నరికేవాడిని చూసావు, చాలా నరికావు నువ్వు. ఇప్పుడు దాకా ఇప్పుడు వేసావు ఏమన్నా? ఇవన్నీ బాగు. నేను చెప్పేది ఏంటంటే అంతిమంగా ఏ రాజకీయ నాయకుడైనా, రాజకీయ పార్టీ అయినా రావాల్సింది, ప్రజల మన్ననలు పొందాల్సింది, ప్రజలకి గొప్ప ఎత్తున మేలు చేసి, ఈ రాష్ట్రానికి పెద్ద ఎత్తున సేవ చేసి, తద్వారా వాళ్ళ మన్ననలు గెలవాలి తప్పితే రప్ప మెయిన్ కాదు. రప్పని చీకట్లో జరిగిపోవాలి, ముళ్ళుతో తీయడం జరగాలి. అది జనాలకు అనవసరం. నువ్వేం చేస్తున్నావు? రోజు ఇది ఎలా పెరిగింది, ఇదొకటి మాట్లాడుతున్నారు. అట్టా కాదు, ఎన్ని చేస్తా నిజంగానే మన గవర్నమెంట్ వచ్చాక వేసేయండి అంటే ఎవడు వేసేది? సరే నువ్వు ఆగయ్యా, నాకు 25 ఏళ్ళ అనుభవం ఉంది, నీకెంత ఉందని. చాలా మంది తెలుసు, మాకు సొల్లు కబుర్లకి చాలా ఉంటుంది. ఇవన్నీ నేనేంటంటే ప్రజలకి ఏం కావాలో అది మాట్లాడుకోవాలి ఒక రాజకీయ పార్టీగా. అనుకున్నావులే, శత్రువుకి ఏం చెప్పాలో అది ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పాలి. రోజు అదే పని. మారండి కార్యకర్తలు, రోజు అదే పని కాదు కదా. అది కాదు కదా మన లక్ష్యం. ప్రజల మనసులు గెలవాలి. చెప్పేవాడు ఎవడో చేయడు, అది కరిసే కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదు. అది తెలుసుకోండి కొంచెం. కలిసే కుక్క సైలెంట్కి వచ్చి లటకని కలుస్తుంది. నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు వేషాలు వేసాడో అని కలిసేయి. దానికి చెప్పాలి, ఎవరికన్నా చెప్పాలంట. రెండో గండి చెప్పాల్సిన పని లేదు, జరిగిపోవాలి. తర్వాత మీరు అందరూ కలిసి పలకరించాలి, ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవరు చేశాడని వెళ్ళండి. అంతేగాని సమాజం ఒప్పుకోదు, ప్రజలు మన్నించరు మనల్ని. అలా సరదాగా ఒకసారి ఆయన ఏదో మాట్లాడాడు, అయిపోయింది జగన్ గారు. అంతేగాని మనం అదే లోకేష్ లాగా ఎర్ర బుక్ అంటే చెప్తున్నా. ఈ ఎర్ర బుక్కే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మెడకు ఉరితాడైపోతే ప్రజలు నేను అడగండి రేపొద్దున. ఈ ఎర్ర బుక్తోనే ఊరేస్తారు. ప్రజలకు కావాల్సింది ఎర్ర బుక్కు లేకపోతే రప్ప కాదు. ప్రజలకి, రాష్ట్రానికి మంచి చేసేవాడు కావాలి. జగన్ కన్నా మంచి చేసేవాడు ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఎవడో లేడు. ఒక రాజశేఖర రెడ్డి మాత్రమే ఉన్నాడు జగన్ కన్నా ఎక్కువ చేసేవాడు. అది గమనించుకోండి. పేర్ని నాని మాట్లాడింది ఇది. ఆయన మాటల ఉద్దేశం ఏంటి, ఎందుకు ఈ టాపిక్ వచ్చింది అంటే ప్రత్యేకంగా ఏదో తిట్టాలని కూడా కాదు. కార్యకర్తలకి గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలకి అన్యాయం జరిగిందన్న ఒక అభిప్రాయం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆలోచన వేరు. కార్యకర్తలు, నాయకుల చేతిలో ఈ పథకాలు పెడితే వాళ్ళకు నచ్చని వాళ్ళందరికీ పక్కన పెట్టే అవకాశం ఉంటుంది. అలా కాదు, పార్టీలకు అతీతంగా అన్నిటికీ అతీతంగా అందరికీ న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఒక వ్యవస్థ తెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అంతేగాని కార్యకర్తలకు ఎక్కడ అన్యాయం చేయాలన్న ఉద్దేశం కాదు. ఈసారి అందుకే అలాంటి ఇబ్బంది వచ్చిందని గుర్తించారు కాబట్టి జగన్ 2.0లో కార్యకర్తలకి ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు అని అనగానే 2.0 అనగానే అక్కడున్న కార్యకర్తలు రఫా అని అనడం మొదలుపెట్టారు. అలా అన్న వాళ్ళని పేర్ని నాని మందలించారు. ఏమని మందలించారని చూద్దాం. మీరు కూడా చెడిపోయారు అంటే నారా లోకేష్ రెడ్ బుక్ అంటున్నారు కదా, అలాగే మీరు కూడా చెడిపోయి మీరు రఫా అంటున్నారు. ప్రజల దగ్గరకు వెళ్ళేది, అధికారం కోరుకునేది రఫా కోసమా అని కార్యకర్తలు ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యని తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ వీడియోలో ఎడిట్ చేసేశారు. ఆయన కార్యకర్తలను ప్రశ్నిస్తున్నారు. మనం అధికారం కోరుకుంటున్నది, ప్రజల దగ్గరికి వెళ్తున్నది రఫా కోసమా, కాదు కదా అని చెప్తున్నారు. ఆ వ్యాఖ్యనమే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎడిట్ చేశారు. ఎన్నిసార్లు అంటారు అసలు రఫా అని? చీకట్లో చేయాల్సిన పనుల్ని పట్టపగలు ఎందుకు చెప్తున్నారు ఇలా అని కూడా మాట్లాడారు. దీనికోసమా మనం రాజకీయం చేయడం,
ఇక చాలు ఆపండి అన్నారు. అప్పటికీ కూడా కొంతమంది ఆపకపోతే అన్నారు, ఎంతమంది నరికావు నువ్వు ఇంతవరకు, చూసాంలే ఇవన్నీ, నాకు 25 ఏళ్ళ అనుభవం ఉంది, ఇవన్నీ అయ్యేటివి కాదు పోయేటివి కాదు అంటూ కార్యకర్తల్ని ఆయన మందలించారు. అసలు ఇప్పటివరకు ఎవరినైనా వేసావా అని కూడా ఒక కార్యకర్తని పేరుని నాని ప్రశ్నించారు. అంటే మాటలు చెప్తున్నారని. అంతిమంగా పార్టీ అన్నది, రాజకీయ పార్టీ అన్నది ప్రజల మన్ననలు పొందాలి. రఫా మీరు కాదు, ముళ్ళును ముళ్ళుతో తీయాలి. అది జనాలకి అనవసరం. కానీ మీరు వేలం వేరేలాగా రోజు ఇదే మాట్లాడుతున్నారు, ఇది మాట్లాడొద్దండి, ఈ రఫా అని మీరు మాట్లాడొద్దండి అని కార్యకర్తలకి చెప్తున్నారు పేరుని నాని. మాట్లాడండి, నరకండి అని కాదు. నిజంగా ప్రభుత్వం వచ్చాక, అంటే కొంతమంది రఫా అంటున్నాం కదా, వాళ్ళని ఉద్దేశించే పేరుని నాని ఉద్దేశం ఏంటంటే, నిజంగా నరికేవాడు ఇలా బయటికి చెప్పుకుంటాడా? ఒకవేళ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు ఎవరైనా వేషాలు వేసి ఉంటే నీకు వ్యతిరేకంగా వాడిని వెళ్ళి కరువు, అంతేగాని దాన్ని మళ్ళీ ఇప్పుడు బయటికి చెప్పాలా? ఆయన ఇంకో మాట కూడా అన్నారు, అరిచే కుక్క కరవదు అని. అంటే ఊరికి అరవద్దండి, ఇవన్నీ అయ్యేటి కాదు పోయేటి కాదు, నాకు 25 ఏళ్ళ అనుభవం ఉంది, సొల్లు కబుర్లు చాలా ఉంటాయి అన్నారు. అంటే నరికేస్తాం పొడి చేస్తామని ఇవన్నీ సొల్లు కబుర్లు లాంటివని చెప్తున్నారు ఆయన, నరకమని చెప్పలేదు. రాజకీయ పార్టీగా ప్రజలకు ఏం కావాలో అది మాట్లాడుకోవాలి మనము అని కూడా చెప్పారు. ఇంతకంటే ఇంకా మంచిగా ఎవరైనా మాట్లాడతారా? శత్రువుకు ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పాలో అలా చెప్పుకోవాలి, అంతేగాని ఇది బహిరంగంగా రోజు ఇది పద్ధతి కాదు అని కూడా మాట్లాడారు. కార్యకర్తలు మారండి, రోజు ఇదే పని మన లక్ష్యం కాదు, అంటే రఫా అనడం మన లక్ష్యం కాదు అని చెప్పారు. ప్రజల మనసులు గెలవాలి అన్నారు. మీకు చేతనైతే ఎవడైతే ఇప్పుడు తప్పుడు వేషాలు వేస్తున్నాడో వాడిని వెళ్ళి కరిచేయి అని కూడా చెప్పారు. ఆయన ఉద్దేశం ఏంటంటే, నీకేదన్నా చేయాలి అనుకుంటే చేసుకో వెళ్ళి, కానీ రోజు రఫా అని బయటికి ఎందుకు మాట్లాడతావు, ఇది పద్ధతి కాదు కదా, ఒక రాజకీయ పార్టీలా మాట్లాడకూడదు కదా అని పేరుని నాని కార్యకర్తలకు చెప్తున్నారు. నీకెవరినన్నా ఏదైనా చేయాలనుకుంటే చేసుకో వెళ్ళి, అంతేగాని రోజు రఫా అనుకుంటూ చెప్పేసి పార్టీని ఎందుకు డ్యామేజ్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని ఆయన చెప్తున్నారు. సమాజం ఒప్పుకోదు, ప్రజలు ఒప్పుకోరు దీన్ని అని కూడా అంటున్నారు. ఏది రెడ్ బుక్నే కాదు, రఫా అనడానికి కూడా సమాజం ఒప్పుకోదు, ప్రజలు ఒప్పుకోరు అని పేరుని నాని చెప్తున్నారు. సరదాగా ఏదో ఆ రోజు ఒకరోజు మాట్లాడేశారు జగన్, అయిపోయింది. రోజు ఆయన రెడ్ బుక్ అనడం, మీరు రఫా అనడము చెప్తున్నాను చూడండి. నారా లోకేష్ రెడ్ బుక్ అంటున్నారు కదా, అదే రెడ్ బుక్ చంద్రబాబుకు, నారా లోకేష్కు, పవన్ కళ్యాణ్కు ఉరి తీయడానికి, ప్రజలు ఉరేయడానికి అదే రెడ్ బుక్కే కారణం అవుతుందని కూడా చెప్పారు. ప్రజలకి కావాల్సింది ఎర్ర బుక్కులు, రఫాలు కాదు, ప్రజలకు మంచి కావాలి అని కూడా పేరుని నాని చెప్పారు. ఇది గమనించుకోండి కార్యకర్తలు, మీరు మారండి అని చెప్పారు. మొత్తం ఆయన ఉద్దేశం అంతా ఏంటి అంటే, రఫాని వెళ్ళి నరకండి, చీకట్లో వేసేయండి అని కాదు. ఇవన్నీ ప్రజలకు నచ్చవు. ఈ రఫాలు, రెడ్ బుక్కులు అన్నవి, రెడ్ బుక్ అనేది టీడీపీకి ఉరితాడవుతుంది, టీడీపీ నాయకులకి. రఫా అనేది వైఎస్ఆర్సీపీకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రజలకు కావాల్సింది ఇది కాదు, ప్రజల మనసులు గెలవాలి. కాబట్టి దీన్ని మాపేయండి, మారండి అని కార్యకర్తలకు చెప్పారు పేరుని నాని. కానీ ఇవన్నీ మారండి, ఇది రఫా అన్నది ప్రజలకు అవసరం లేదు, ప్రజలు హర్షించరు, ప్రజలు ఒప్పుకోరు, ఈ మాటలు మంచి మాటలు అన్నీ తీసేసేసి రఫా అంటున్నావు కదా, నీకు ఏదన్నా ఉంటే పోయి చేసుకో, అంతేగాని రఫా అని రోజు ఎందుకు మాట్లాడతావు ఇప్పుడే అని అన్నారు. అయితే వెళ్ళి చేయండి అని కూడా కాదు. పేరుని నాని ఆ రోజు మొత్తం ఏమన్నారు, ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడారు, ఏ సందర్భంలో మాట్లాడారు, ఇవన్నీ ఎవరు చూడరు కదా అన్న ధీమాతో తెలుగుదేశం పార్టీ ఒక పూర్తిగా వక్రీకరణతో ఉద్దేశాన్ని వక్రీకరించి మరీ ప్రచారం చేస్తూ ఉన్నారు.